Hello my dear students, I am G. Tejaswini, lecturer in chemistry, Government Degree College, Neddoval. Today we are going to discuss coordination compounds, which is the first unit in your 5th semester. There are 2 papers in your 5th semester for chemistry. In first paper we call it as 5th paper and next one is 6th paper. In 5th paper first unit is this coordination compounds. If you see on the screen, there are different coordination compounds mentioned here. They are hemoglobin, chlorophyll, and this one is vitamin B12, cyanocobalamin we call it as. These are the natural coordination compounds. ఇవి మనకి సహజ సిద్ధంగా లభించే సమన్వయ సమ్మేళనాలు. Chlorophyll is a green pigment present in the leaves, and hemoglobin is a heme. Heme is a protein present in the hemoglobin with this structure, and this is the vitamin. These are the natural coordination compounds I have mentioned here. ఇవి చూడడానికి ఇంత సంక్లిష్టంగా ఉంటాయి కానీ స్ట్రక్చర్లో మనకి ఆర్గానిక్ బేస్డ్ లైగాండ్స్తో ఉండడం వల్ల అలా అనిపిస్తున్నాయి. మనం నేర్చుకునే కొద్ది సింపుల్గానే ఉంటాయి. నెక్స్ట్ మనం లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ అంటే వాట్ వీ విల్ లెర్న్ ఇన్ దిస్ లెసన్. దీస్ ఆర్ ద లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ దిస్ యూనిట్. హిస్టరీ. ఇన్ హిస్టరీ we will study how these are came into exist and how they have discovered, what are the first compounds, coordination compounds discovered and whom they have discovered. Like that we will study in history. ఎవరు కనిపెట్టారు, ఎవరు తీసుకొచ్చారు, ఏ కలర్స్తో ఉన్నాయి ఆ కాంపౌండ్స్ అనేది మనం హిస్టరీలో చూస్తాం. నెక్స్ట్ ఇంట్రడక్షన్ అండ్ క్యారెక్టరిస్టిక్స్. క్లాసిఫికేషన్ అనమాట, అంటే దేని నుంచి వచ్చింది, కోఆర్డినేషన్ కాంపౌండ్స్ అంటే ఏంటి, వాటి క్యారెక్టరిస్టిక్స్ ఏంటి. అంటే మనం ఇప్పుడు సపోజ్ డి బ్లాక్లో చూసాం. మనం డి బ్లాక్ హ్యాస్ 5 క్యారెక్టరిస్టిక్స్ ప్రాపర్టీస్ లైక్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, ఆక్సిడేషన్ స్టేట్స్, కలరింగ్ కాంపౌండ్స్, formation of coloring compounds, magnetic properties, catalytic activities. In that formation of coloring compounds are nothing but these coordination compounds. అక్కడ మనం డి బ్లాక్ యొక్క అభిలాక్షణిక ధర్మమైన రంగుగల సమ్మేళనాలని ఏర్పరుస్తాయి అని మనం అక్కడ చదివాము. అదే ఇక్కడ ఆ రంగుగల సమ్మేళనాలే ఇక్కడ మన సమన్వయ సమ్మేళనాల కింద చదువుతాం. మనందరికీ కలర్స్ అంటే ఇష్టం కదా, ఆ కలర్స్ ఎలా ఫామ్ అవుతాయి, ఇవి ఎలా డిఫరెంట్ కలర్స్ కాంపౌండ్స్ ఏంటి, వాటి స్ట్రక్చర్స్ ఏంటి, వాటి బాండింగ్ ఏంటి అన్నదే మనం ఈ లెసన్లో మనం బాగా నేర్చుకుంటాం. నామింక్లేచర్, ప్రతి ఒక్కరికి పేరు అవసరం, అలాగే ఇక్కడ కూడా పేరు పెట్టాలి మనం ఖచ్చితంగా. దీనికి చాలా రూల్స్ ఉన్నాయి, ఆ రూల్స్ అన్నీ ఇక్కడ మనం నేర్చుకుంటాం. థియరీస్ ఆఫ్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ మీన్స్ వాట్ ఆర్ ద బాండింగ్ బిట్వీన్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాండ్స్ బిట్వీన్ ద coordination compounds dealt with different theories like Venner's theory, Sidgwick theory, valence bond theory, crystal field theory, etc. మనకి వెర్నర్ అనే ఆయన ఫస్ట్ మనకి ప్రైమరీ వ్యాలెన్సీ ఉంటుంది, సెకండరీ వ్యాలెన్సీ ఉంటుంది అనేది మనకి కోఆర్డినేషన్ కాంపౌండ్స్లో వాటి మధ్య అసలు బాండింగ్ ఎలా ఉన్నది ఫస్ట్ తీసుకొచ్చింది వెర్నర్. ఈయనకి నోబెల్ ప్రైజ్ కూడా ఫస్ట్ ఇనార్గానిక్ కెమిస్ట్ హూ గాట్ నోబెల్ ప్రైజ్ ఈజ్ వెర్నర్. ఎవరికైతే అకర్బన్ రసాయన శాస్త్రంలో ఎవరికైతే నోబెల్ ప్రైజ్ ఫస్ట్ వచ్చిందో అది ఆయన వెర్నరే. అది కూడా ఆయనకి ఈ వర్క్కే ఆయనకి నోబెల్ ప్రైజ్ ఇవ్వడం అనేది జరిగింది. ఆ తర్వాత సిడ్విక్ థియరీ, ఈఏఎన్ రూల్ మీరు 3rd సెమిస్టర్లో కార్బనియల్ కాంపౌండ్స్లో చదువుతారు. ఈఏఎన్ ప్రాభావిక పరమాణు సంఖ్య, అది సిడ్విక్ ఇచ్చారు, అది ఇక్కడ మళ్ళీ మనం చదువుతాం. వ్యాలెన్స్ బాండ్ థియరీ ఎలా అయితే కెమికల్ బాండింగ్ ఎక్స్ప్లెయిన్ చేసిందో ఇక్కడ కూడా వీటి మధ్య బాండింగ్ గురించి వ్యాలెన్స్ బాండ్ థియరీ చెప్తుంది. తర్వాత క్రిస్టల్ ఫీల్డ్ థియరీ. అడ్వాన్స్డ్ థియరీ మనకి ఎంఓ థియరీ కూడా ఉంది కానీ మనకి సిలబస్లో లేదు. నెక్స్ట్ ఐసోమెరిజం. ఆర్గానిక్ కెమిస్ట్రీ in organic chemistry isomerism is very important. In generally people think that only organic compounds have isomerism, but later on when time passes then the scientists realized that in coordination compounds also exhibit isomerism. కర్బన రసాయన శాస్త్రంలో సాదృశ్యకతని ప్రదర్శించే ప్రత్యేకమైన సమ్మేళనాలు ఏమైనా ఉన్నాయంటే అవి కోఆర్డినేషన్ కాంపౌండ్సే. దానికి ఎగ్జాంపుల్స్ కూడా మనం తర్వాత చూద్దాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, మన హిస్టరీకి వెళ్తే కనుక మనకి పెయింటర్స్ కలర్స్ అని చెప్తున్నాం కదా ఫస్ట్ నుంచి. ఇవి కలరింగ్ కాంపౌండ్స్, వీటి స్ట్రక్చర్స్,
వీటి బాండింగ్ ఎవరున్నారు వీటిలో అంటే అంటే మెటల్ లైగాండ్. కోఆర్డినేషన్ కాంపౌండ్ ఈజ్ మెయిన్లీ ఫార్మ్డ్ బై మెటల్ అండ్ లైగాండ్. ఏ మెటల్స్ ఉన్నాయి, మనం డి బ్లాక్ మెటల్స్ గురించి చదువుతాం. డి బ్లాక్ మెటల్సే కాంప్లెక్సెస్ని బాగా ఫామ్ చేస్తాయని చెప్తాం. ఎందుకంటే ఎస్ బ్లాక్ మెటల్స్ కానీ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ కానీ పి బ్లాక్ ఎలిమెంట్స్ కానీ దే డోంట్ ఫార్మ్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్. దిస్ ఈజ్ ద క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీ ఆఫ్ డి బ్లాక్ ఎలిమెంట్స్ ఓన్లీ అని మనం అక్కడే చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ మెటల్స్ ఉంటాయి. మనకి ఇవన్నీ కోఆర్డినేషన్ కాంపౌండ్ అనేది ఎలా తీసుకొచ్చారంటే అప్పట్లో పెయింటర్స్ మెటల్ సాల్ట్స్ని వెజిటబుల్ ఎక్స్ట్రాక్ట్స్ని కలిపి వాల్స్కి పెయింట్స్ వేయడం, అవేమో డిఫరెంట్ కలర్స్ రావడం. ఏంటో ఒక వెజిటబుల్ ఒక మెటల్ సాల్ట్ యూజ్ చేస్తే ఒక కలర్ రావడం, ఇంకొక వెజిటబుల్ ఇంకొక మెటల్ సాల్ట్స్ని యూజ్ చేస్తే ఇంకో కలర్ రావడం, అలా జరిగేది. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి ఏంటి అని చూసినప్పుడు వాళ్ళు ఫస్ట్ కనిపెట్టిన కాంపౌండ్, అది కూడా ఈజిప్టీషియన్స్ పర్షియన్స్ ఫస్ట్ కనిపెట్టిన కాంపౌండ్ మనకి అల్జారిన్ డై అనేది ఫస్ట్ కనిపెట్టారు. ఇది ఎలా వచ్చింది మనకి కాల్షియం అల్యూమినియం కీలేట్ కాంప్లెక్స్ ఆఫ్ హైడ్రాక్సీ ఆంథ్రాక్వినోన్. we will see this structure in next slide, which is discovered by Persians and Egyptians. Next compound is this complex, cuprammonium complex. We call it as commonly cuprammonium complex, CuNH3 4 times. How this will happen means when lime water means calcium hydroxide and ammonia solution when treated with brass. అంటే ఇత్తడి మీద ఈ రెండు కనుక పడితే కనుక అంటే అమ్మోనియా సొల్యూషన్ అని లైమ్ వాటర్ ఇత్తడి మీద ఉంటే కనుక మనకి ఏమొస్తుంది, బ్లూ కలర్ కాంప్లెక్స్ అనేది ఫామ్ అవుతుంది. దాన్ని ఎవరు చెప్పారు, ఫస్ట్ ఆండ్రూస్ అనే ఆయన 1597లో చెప్పారు. తర్వాత ప్రషియన్ బ్లూ అనేది మనకి ఇది ఒక కాంప్లెక్స్. మనం ఈ మాట మనం ఎక్కడ వింటామంటే మనం మిక్స్చర్ అనాలిసిస్ చేసినప్పుడు సోడియం మెటల్ని డిటెక్ట్ చేయడానికి మనం దీన్ని యూజ్ చేస్తాం. అక్కడ K4FeCN6 యూజ్ చేసి దీన్ని ప్రషియన్ బ్లూని ఫామ్ చేయడం అనేది జరుగుతుంది. FeSO4 అది యూజ్ చేసి మనం ఈ కాంప్లెక్స్ని ఫామ్ చేసి ప్రషియన్ బ్లూ ద్వారా అక్కడ సోడియం మెటల్ని కన్ఫామ్ చేస్తాం. దీన్ని ఇక్కడ డిబాస్ అండ్ దిప్పల్ అనే ఇద్దరు సైంటిస్టులు కనిపెట్టడం జరిగింది. ఆ తర్వాత కోబాల్ట్ అమ్మోనియా కాంప్లెక్సెస్ని ఈ టస్సెట్ అనే ఆయన 1798లో కనిపెట్టడం జరిగింది. ఇవి ఫస్ట్ హిస్టరీలో మనకి ఫస్ట్ కనిపెట్టిన కోఆర్డినేషన్ కాంపౌండ్స్. వీటి గురించి విల్ సీ ఇన్ నెక్స్ట్ స్లైడ్స్. దిస్ ఈజ్ ద అల్జారిన్ ప్రిపేర్డ్ బై దిస్ ప్లాంట్ నేమ్ ఈజ్ రుబియా టింక్టోరమ్. This is the structure of Aljarin. This is the color of Aljarin. See how nicely it is orange color Aljarin. Red dye is also formed during the days passes. Aljarin red dye also prepared. అంటే రెడ్ కలర్ డైని కూడా తయారు చేశారు. ఇది ఆరెంజ్ డై, చూడండి ఎంత బాగుందో. నెక్స్ట్ ప్రషియన్ బ్లూ, దిస్ కలర్, this structure is here. If you observe iron is there. Iron is a metal D block element and CN 6 ligands are here. 6 ligands, cyanide ligands are here. This is the complex compound. Next two are cobalt and copper complexes. If you see here, this is the blue color formed by when copper sulfate is treated with ammonia solution. This blue color is formed. మనం కాపర్ డిటెక్ట్ చేయడానికి మిక్స్చర్ అనాలిసిస్లో కాపర్ని డిటెక్ట్ చేయడానికి అమ్మోనియా సొల్యూషన్లు పంపించి ఈ విధంగానే బ్లూ కలర్ ఫామ్ అయినప్పుడు కాపర్ని కన్ఫామ్ చేస్తాం. ఆ తర్వాత దిస్ వన్ ఈజ్ కోబాల్ట్ కాంప్లెక్స్ విత్ అమ్మోనియాతో కాపర్ మెటల్ అయితే చూడండి దిస్ కలర్, వీ అబ్జర్వ్ దిస్ కలర్. అమ్మోనియాతో కోబాల్ట్ మెటల్ అయితే వీ అబ్జర్వ్ దిస్ కలర్. సో ఇఫ్ యూ చేంజ్ మెటల్, కలర్ చేంజెస్. ఇఫ్ యూ చేంజ్ లైగండ్ ఆల్సో, కలర్ చేంజెస్. నెక్స్ట్ వన్, how they have formed. In introduction we will see how they have formed coordination compounds. First of all మనం salt analysis చేసినప్పుడు only simple salt how it forms when acid is treated with base, then it forms salt and water. ఎప్పుడైతే ఆమ్లాన్ని క్షారాన్ని కలుపుతామో లేదా చర్య జరిపిస్తే ఆమ్లానికి క్షారానికి చర్య జరిపిస్తే ఏం ఏర్పడుతుంది మనకి, లవణము వాటర్ నీరు ఏర్పడుతుంది. ఆ లవణాన్ని నువ్వు కనుక్కోవాలంటే ఏ లవణం ఏర్పడిందని కనుక్కోవాలంటే మనం సాల్ట్ అనాలిసిస్, సెమీ మైక్రో క్వాలిటేటివ్ అనాలిసిస్ ద్వారా ఇందులో ఈ లవణం, ఇందులో సోడియం ఉంది, ఇందులో క్లోరైడ్ ఉంది, ఇందులో పొటాషియం ఉంది అన్నది మనం చెప్తాం.
అలా ఎప్పుడైతే మనం సపోజ్ మిక్స్చర్ ఆఫ్ మనకి డిఫరెంట్ కలర్స్ కావాలంటే డిఫరెంట్ కాంబినేషన్ ఆఫ్ కలర్స్ మనం ట్రై చేస్తాం. మనం డ్రాయింగ్ వేసినప్పుడు కూడా డిఫరెంట్ కలర్స్ అవి మీరు ముగ్గులు వేసినప్పుడు అవి ట్రై చేస్తారు. అలాగే సైంటిస్టులు కూడా మిక్స్చర్ ఆఫ్ సింపుల్ సాల్ట్స్ ఎప్పుడైతే 2 డిఫరెంట్ సాల్ట్స్ని కలిపి ఎప్పుడైతే సాలిడ్స్ని కలుపుతున్నారో దానికి కంపల్సరీ ఒక మీడియం కావాలి. ఎప్పుడైతే సాలిడ్స్ని మనం కలుపుతున్నప్పుడు దానికి రియాక్షన్ జరగాలంటే ఒక మీడియం ఉండాలి. దానికి మనం ఏం సాల్వెంట్స్ని యూజ్ చేసాం, ఇక్కడ వాటరు, అమ్మోనియా, హైడ్రోజన్ పెరాక్సైడ్ యూజ్ చేశారు. ఎప్పుడైతే ఈ మిక్స్చర్ ఆఫ్ సింపుల్ సాల్ట్స్ ప్లస్ సాల్వెంట్స్ కలిపి మనం ఎప్పుడైతే హీట్ చేస్తామో అప్పుడు మనకి క్రిస్టల్స్ ఫామ్ అవుతాయి. మీరు కావాలంటే ఇది మీరు చేసి కూడా చూడొచ్చు. మనకి అప్పుడు క్రిస్టల్స్ ఫామ్ అవుతాయి. ఆ క్రిస్టల్సే మనం based on their properties they are classified into double salts and coordination compounds. So ఎడిషన్ కాంపౌండ్స్ అంటే సంకలన సమ్మేళనాలు లేదా అణు సమ్మేళనాలు ఎలా ఏర్పడతాయి, 2 సింపుల్ సాల్ట్స్ని వాటికి సాల్వెంట్స్ని యాడ్ చేసినప్పుడు వాటిని వేడి చేసినప్పుడు మనకి 2 రకాల సమ్మేళనాలు ఏర్పడతాయి. అవి ఏంటి? ఒకటి డబుల్ సాల్ట్స్ ద్విలవణాలు, ఇంకొకటి సమన్వయ సమ్మేళనం కోఆర్డినేషన్ కాంపౌండ్స్. ఈ 2 ఏర్పడతాయి. ఇప్పుడు ఇవి ఏంటి అన్నది తెలుసుకుంటే మనకు కోఆర్డినేషన్ కాంపౌండ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అన్నది తెలుస్తుంది. సింపుల్ కాంపౌండ్స్ మీన్స్ సింపుల్ సాల్ట్స్. ఇఫ్ యూ కంబైన్ 2 సింపుల్ సాల్ట్స్ KCl MgCl2, పొటాషియం క్లోరైడ్, మెగ్నీషియం క్లోరైడ్ ఎప్పుడైతే కలుపుతామో మనకి ఏం ఏర్పడింది? ఎడిషన్ కాంపౌండ్, సంకలన సమ్మేళనం ఏర్పడింది. అంటే ఈ రెండిటితో కలిపిన ఇక్కడ చూడండి వాటర్ మనం సాల్వెంట్గా యూజ్ చేసాం. ఈ రెండిటితో ఏర్పడిన ఒక సమ్మేళనం ఏర్పడింది. అలాగే ఇక్కడ పొటాషియం సల్ఫేట్, అల్యూమినియం సల్ఫేట్, K2SO4 Al2SO4 thrice 24H2O. హ్యావ్ యూ హర్డ్ దిస్? మీరు ఎప్పుడైనా విన్నట్టు అనిపిస్తుందా? దీన్ని విన్నారు. ఇదే మన పటిక, యాలం అంటాం మనం దీన్ని. NH4 టైస్ SO4 ప్లస్ FeSO4. ఇక్కడ కూడా అమ్మోనియా సల్ఫేట్, ఐరన్ సల్ఫేట్ ఉండడం జరిగింది. ఇక్కడ మనకి ఏం ఏర్పడింది? దీన్ని మనం మోర్ సాల్ట్ అంటాం. ఇక్కడ కలర్ ఇవ్వడం జరిగింది ఈ 2 కాంపౌండ్లకి. అవి లాటర్ విల్ డిస్కస్. కాపర్ సల్ఫేట్ ప్లస్ అమ్మోనియా. ఎప్పుడైతే కాపర్ సల్ఫేట్కి అమ్మోనియా కలుపుతామో అక్కడ ఏం ఏర్పడింది? కాపర్ సల్ఫేట్ అమ్మోనియా ఎడిషన్ కాంపౌండ్ ఏర్పడింది. ఇక్కడ కూడా ఐరన్ సైనైడ్, పొటాషియం సైనైడ్, ఈ రెండింటిని కలిపినప్పుడు మనకేం జరిగింది? ఇక్కడ మళ్ళీ ఇంకొక ఎడిషన్ కాంపౌండ్ ఏర్పడింది. వీటిలన్నిటి ప్రాపర్టీస్ చూస్తే మనకి ఏమవ్వాలి? అన్నీ ఒకే రకంగా బిహేవ్ చేయాలి. కానీ బట్ ఆల్ దీస్ 5 కాంపౌండ్స్ ఆర్ నాట్ బిహేవింగ్ లైక్ ఇన్ సేమ్ వే. Three of these are behaving in one way and these 2 colored compounds are behaving in another way. That's why we have classified differently based on their behavior. How we have classified? One is double salts and another one is coordination compounds. ఈ 5 రియాక్షన్లు బట్టి మనకి ఏం తెలుస్తుంటే ఈ 5 రియాక్షన్లు కూడా 5 ఒకలా బిహేవ్ చేయట్లేదు. ఎందుకంటే ఇప్పుడు మనం దీన్ని ఎప్పుడైతే ఇక్కడ చూడండి ఎడిషన్ కాంపౌండ్స్, ఎప్పుడైతే ఎడిషన్ కాంపౌండ్స్ దీస్ ఆర్ స్టేబుల్ ఇన్ సాలిడ్ స్టేట్ ఓన్లీ. ఎప్పుడైతే ఇవి ఫామ్ అయినాయి కదా, వీటికి మళ్ళీ మనం వాటర్ యాడ్ చేసినప్పుడు లేదా ఎనీ అయానిక్ సాల్వెంట్ ఆల్కహాల్ కానీ యాడ్ చేస్తే మనకి ఏం జరగాలి? ఇవి వచ్చేయాలి బ్యాక్. ఎప్పుడైతే ఇవి ఏర్పడినాయి తర్వాత మళ్ళీ మనం వాటర్ యాడ్ చేస్తే కనుక మనం ఫస్ట్ ఏం చేసాం? ఈ సింపుల్ సాల్ట్స్ తీసుకుని వాటర్ తీసుకుని వేడి చేసాం. అప్పుడు మనకి క్రిస్టల్స్ వచ్చినాయి. ఎప్పుడైతే నువ్వు మళ్ళీ వాటర్ యాడ్ చేస్తావో మళ్ళీ ఈ సింపుల్ సాల్ట్స్ బ్రేక్ అయిపోవాలి. పొటాషియం, క్లోరైడ్, మెగ్నీషియం ఈ విధంగా. ఇప్పుడు చూడండి ఇవి డబుల్ సాల్ట్స్ అంటే దీస్ ఆర్ ఓన్లీ స్టేబుల్ ఇన్ సాలిడ్ స్టేట్. ఇఫ్ యూ యాడ్ వాటర్ దే గివ్ దేర్ కన్స్టిట్యూయెంట్ అయాన్స్. దట్ మీన్స్ దే ఆర్ నాట్ లూజింగ్ దేర్ ఐడెంటిటీ. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. దే ఆర్ నాట్ లూజింగ్ దేర్ ఐడెంటిటీ ఈవెన్ ఇన్ ద solvent state. That means if you add water also they are not losing their identity. They are behaving like in previous state only. అంటే మనం ఎప్పుడైతే సాలిడ్ స్టేట్ క్రిస్టల్స్ ఏర్పడ్డాక కూడా నువ్వు ఎప్పుడైతే వాటర్ వేస్తున్నావు హౌ యూ గాట్ దిస్? ఇది మనకు ఎలా వచ్చింది? ఇక్కడి నుంచి వచ్చింది. ఎప్పుడైతే నువ్వు KCl MgCl2 యాడ్ చేసావో అప్పుడు తర్వాత ఇది ఫామ్ అవ్వడం జరిగింది. Later we will see in next video. I will continue this in next video.